ఇచ్చాడు. అది ఎంత పొడుగుందో ఎవడికి తెలియట్లేదు. దాని మూలం ఎక్కడో పాతాళంలో ఉంది, శిరస్సు ఎక్కడో పైకి వెళ్ళిపోయింది, కింద పైన అంతా వ్యాపించి ఉన్నది, మధ్యలో బ్రహ్మాండం వ్యాపించింది. అంటే అందరూ దాని దగ్గర ఉన్నా ఎవరికి ఏమవటంలా ఒక్క బ్రహ్మ విష్ణువులు యుద్ధం ఆగిపోయింది. కానీ అది ఎంత ఉందో ఎవడికి తెలియట్లేదు. చుట్టూ తిరగడానికి కూడా ఎవడి వల్ల అవటం లేదు, ప్రదక్షిణ చేయడానికి కూడా అవకాశం లేదు, కిందకి వెళ్ళడానికి అవకాశం లేదు, పైకి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉన్నది. అటువంటి నిప్పుల స్తంభం అన్నమాట. అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించాడు శివుడు. అది నిజమైనటువంటి అద్భుతమైనటువంటి లింగం అంటే. ఇప్పుడు వీళ్ళిద్దరూ దాని చుట్టూ చూసి తెల్లబోయారు. ఏమిటిది? కిం యదం, కిం యదం, ఇదేమిటి ఇదేమిటి అని ఒకరినొకరు అడిగారు. ఇద్దరికి ఏం అర్థం కాలేదు. హఠాత్తుగా ఈ స్తంభం ఏమిటి? అగ్ని స్తంభం, ఒక లింగం, ఒక లక్షణం, ఓ చిహ్నం, ఓ గుర్తు ఇక్కడ వచ్చింది. ఈ అగ్ని భయంకరమైన మన అస్త్రాగ్నిని మింగివేసింది. పైగా ఏది ఎక్కడుందో తెలియనట్టుగా ఆద్యంతాలు లేకుండా ఉన్నది. అనగా అప్పుడు వేదం ఇలా అన్నదట: ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతి స్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాల్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్ఛవం. ఎక్కడో పాతాళంలో మొదలయ్యింది, కింద ఎక్కడో ఉంది. అక్కడ నుంచి నభస్థలం ఆకాశానికి వ్యాపించింది. ఈ కింద నుంచి పైదాకా వెళ్ళిపోయిన దాన్ని ఇలా చూస్తే కనపడదు, ఇలా చూసినా తెలియటం లేదు. అక్కడతో ఆగిందా? భువన బ్రహ్మాండం సమస్త భువనములను ఆక్రమించింది. అది ఆవిస్ఫురత్ అన్నారు. స్ఫురత్ అంటే ప్రకాశిస్తున్న, విస్ఫురత్ అంటే బాగా ప్రకాశిస్తున్న, ఆవిస్ఫురత్ అంటే ఇక ఇంత అంత అని చెప్పడానికి వీలు కానంత కాంతితో ఉందన్నమాట. ధగ 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 వెలిగిపోతున్నది. అది జ్యోతిస్వరూపం. పైగా అంత అగ్నిస్తంభం కూడా స్ఫటికంలాగా స్పష్టంగా ఉందిట. అంటే యువతల నుంచి ఒకడు, అవతల నుంచి ఒకడు, ఒకళ్ళొకడు చూసుకుంటే వాడి ముఖం వీడికి, వీడి ముఖం వాడికి కనపడుతుందిట. స్ఫటికం సరైనదైతే, మంచి స్ఫటికం అయితే స్ఫటికానికి యువతలున్నవాడు అవతలున్నవాడు చూడగలడు, అవతల వాడికి వీడు కనపడతాడు. ఇందులోంచి అవతల వస్తువు స్పష్టంగా కనపడుతుంది. అలా కనపడితేనే స్ఫాటికలింగం అంటారు దాన్ని. లేకపోతే అది కల్తీలింగం, సరైన స్ఫటికం కాదనమాట. అలాంటి స్ఫటికం ఇది. వెలిగిపోతున్న అగ్నితో నిండిన స్ఫాటికలింగం. అందులోంచి అమృతమే వస్తున్నది. పైగా నిజానికి అగ్ని ఎలా ఉండాలి? భస్మం చెయ్యాలి. ఇది వాంతామృతై అన్నారు. అమృతాన్ని అమృత కిరణముల చేత కప్పబడి ఉంది. వాంతి చేస్తున్నది అంటే కక్కుతున్నది, అందులోంచి అమృతం వస్తున్నది. పరమాత్ముడు ఎలా ఉన్నా మనల్ని అనుగ్రహించే అమృత కిరణములే కురిపిస్తాడు తప్ప అగ్నిజ్వాలలతో భస్మం చేయడాయన. అది అస్తోకం, దానికి సాటి వచ్చేది లేదు. అటువంటిది ఒకే ఒక్క లింగం ఉన్నది ఈ ప్రపంచంలో. ఆ పరమేశ్వరుడి లింగాన్ని చూచి ఇలా వేదం స్తోత్రం చేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కాసేపు చుట్టూ తిరిగి ఎటు తిరగాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఇద్దరు తోడ తీరారు. మన ఇద్దరం గొప్పవాళ్ళం అనుకున్నాం, ఒకళ్ళతో ఒకళ్ళు తగాదాపడ్డాం, ఘోర యుద్ధం చేశాం, మధ్యలో ఈ లింగం ఏమిటో ఈ అగ్నిలింగం అనుకున్నారట ఒకరితో ఒకరు. ఇంతలో ఆకాశవాణి ఇలా అన్నది: నాయనలారా, నేను గొప్ప అంటే నేను గొప్ప అని మీ ఇద్దరు తగాదా పడుతున్నారు. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు గొప్పవాళ్ళో నేను తెలుస్తున్నాను. మీలో ఒకరు ఈ లింగము కిందకి వెళ్ళండి, అడుగు చూడండి, మూలము చూచి తిరిగి ఈ ప్రాంతానికి ఒకడు రండి, ఒకడు పైకి వెళ్ళండి, నా శిరస్సు చూడండి. అంటే లింగం యొక్క చిట్ట చివరి భాగం, లింగం యొక్క కింద భాగం ఒకడు, పై భాగం ఒకడు, కింద మూలం, పైన అంతం. ఆద్యంతాలు చూచి రండి. ఈ ఆద్యంతాలు చూచి మళ్ళీ ఇక్కడికి మీ ఇద్దరులో ఎవరు ముందుగా వస్తారో వారే మీ ఇద్దరిలోకి గొప్పవాళ్ళు, వాళ్లే సృష్టికర్తలు అని ఆకాశవాణి అన్నది. వెంటనే బ్రహ్మగారు విష్ణువుకే చూశాడు. విష్ణుదేవ, నేను పైకి ఎడతాను, నువ్వు కిందకి వెళ్ళన్నట్ట. అలాగే అన్నాడు ఆయన. వెంటనే తెల్లని వరాహ రూపం ధరించాడు. అందుకే దాన్ని శ్వేత వరాహ కల్పం అంటారు. తెల్ల వరాహ రూపం ధరించి కిందకి బయలుదేరాడు. శ్రీమన్నారాయణుడికి తెలియక
బ్రహ్మగారి గర్వం అడచడానికి శివలింగం లోకంలో ఒక శివలింగం ఆవిర్భవింపబడ్డానికి ఆయన ఆడిన ఒక గొప్ప లీలలు. ఇవన్నీ వాళ్ళ లీలలు, శివకేశవుల లీలలు మనకు తెలియదు. లోకంలో లింగం ఆవిర్భవింపబడాలి, బ్రహ్మగారికి జ్ఞానోదయం అవ్వాలి, తద్వారా లోకం బాగుపడాలి. ఇన్ని దృష్టిలో కూర్చుకుని ఒక నాటకం ఆడాడు ఆయన. ఒక తెల్లని వరాహ రూపంతో భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు ఆయన. బ్రహ్మగారు ఏం చేశారు? విష్ణువు మూలం కోసం వెళ్ళాడు. నేను పైకి వెళ్లి శిరస్సు చూస్తాననుకుని వెంటనే ఓ హంసగా మారాడు. వాహనం మీద వెళ్ళలేరా పైకి, అందుకని ఆయనే హంసగా మారిపోయి ఆకాశంలో హంసను నేనై హాయిగా ఎగురుతానని పైకి ఎగిరాడు. ఈయన పైకి ఎగిరాడు, ఆయన కిందకి వెళ్ళాడు. వెళ్ళి ఈ మూలం కనబడడం లేదిక అని విసిగిపోయి తిరిగి విష్ణువు తానున్న చోటికి ఎక్కడ ఈ లింగం ఆవిర్భవించిందో అక్కడికి వచ్చాడు. ఇక బ్రహ్మగారు కూడా పైకి ఎగిరాడు. కొంతసేపటికి రెక్కలు అలిసిపోయాయి, కానీ ఆయన మాత్రం శిరస్సును చూడలేకపోయాడు. ఓరి నాయనో, నా అంతట నేను ఎగిరి పైకి వెళ్ళి ఈ లింగము యొక్క శీర్షము చూడలేను, పైభాగం చూడలేను అనుకున్నాడు. అయినా ఎలాగైనా సరే విష్ణువు కంటే నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, ఈ పందెంలో నెగ్గాలి, శిరస్సు చూసి ముందుగా వచ్చానని అనిపించుకోవాలి, దానికి మార్గం ఏమిటనుకున్నాడు ఆయన. అనుకున్న వెంటనే దానికోసం ఏం చేద్దాం అనుకుంటూ ఉంటే ఆయన అదృష్టమో దురదృష్టమో మొగలి పువ్వు పైనుంచి కిందకి దిగుతూ వచ్చింది. ఈ కేతక పుష్పాన్ని చూచాడు. సంస్కృతంలో కేతకం, తెలుగులో మొగలి పువ్వు అనమాట. వెంటనే మొగలి పువ్వును చూచి మొగలి నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగట. భూలోకంలో పాప ఒక కుండలు చేసుకుని ఆయన ఉన్నాడు, ఒక కొమ్మరివాడు. ఆయన మట్టితో శివుడి విగ్రహం చేశాట. ఆ విగ్రహం నెత్తి మీద ఒక పువ్వు పెట్టాడు. ఇంతకీ ఆయన భూలోకంలో కుండలు చేసుకుంటున్నాడు. మట్టితోటే శివుడి యొక్క విగ్రహం చేశాడు. శివుడు ఇలా ఉంటాడని ఊహించి ఒక శివ ఆకారం తయారు చేశాడు. దాని మీద ఈ మొగలి పువ్వును పెట్టాట. ఎక్కడో భూలోకంలో మొగలి పువ్వుని భక్తితో ఆయన పెట్టగానే, ఆహా నాయనా, కుండలు చేసుకుంటూ నా మీద ఎంత భక్తి ప్రదర్శించేవరా నాయన, నీ భక్తి మెచ్చుకున్నాను అని వెంటనే ఈ మొగలి పువ్వును తన నెత్తి మీద పెట్టుకున్నాడు శివుడు. కాబట్టి శివుడి కోసం ఎక్కడెక్కడో వెతకక్కర్లేదు. భక్తితో నీ ఇంటిలో ఒక మట్టి లింగములు చేసి దాని మీద పెట్టినప్పటికీ ఆ పువ్వును ఆయన స్వీకరిస్తాడు. భక్తి లేకపోతే ఎక్కడ పూజ చేసినా ఒకటే. గుళ్ళో కూర్చుంటూ మధ్య మధ్యలో వాట్సాప్లు చూసుకుంటూ ఎదురుకుండా కృష్ణుడు ఉంటాడు. 5 నిమిషాల్లో ఇంటికి వస్తున్నారు, కాఫీ రెడీ అని వాట్సాప్ మెసేజ్. మళ్ళీ ఏది కృష్ణుడి దగ్గర కూర్చొని చివరి కృష్ణుడి దగ్గర కూడా టిఫిను, కాఫీ, టీ. ఇటువంటి వాడికి ఆ కృష్ణుడి అనుగ్రహం ఏం కలుగుతుందండి? పురాణం వింటూనే ఉంటాం, మధ్య మధ్యలో ఎవరికి తెలియకుండా రహస్యంగా వాట్సాప్ అనమాట. ఏం చెప్తున్నావు నువ్వు? పురాణం వింటూ ఎందుకు మెసేజ్ ముసేయి అంటుంది అవతల జావిడ. ఇక్కడి నుంచి మళ్ళీ తోసంటా. పురాణం వింటున్నప్పుడు అసలు ఈ ఫోన్తో మనకి ఎందుకండి? ఆ ఫోన్ నొక్కేయాలి, దాని గొంతు పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేయాలి. అసలు సైలెంట్ కూడా అనవసరం. దాని గొంతుకల నొక్కి జేబులో పెట్టుకుని బయటకు వెళ్ళాక ఇప్పుకోవాలి. ఇక్కడున్న కాసేపు పురాణం వినకుండా వాటి మీద దృష్టి ఉంటే ఇంకా పరమాత్ముడు ఏమనుగ్రహిస్తాడు? కాబట్టి పురాణం వింటున్నప్పుడు దాని మీద దృష్టి ఉండాలి. అర్చన చేస్తున్నప్పుడు పరమాత్మ తప్ప మరి ఏ దృష్టి లేకుండా ఉంటే నువ్వు ఎక్కడి నుంచి ఏ పువ్వు వేసినా ఆ పువ్వుని తక్షణం తన శిరస్సును ధరిస్తాడు. భగవంతుడిని పొందడానికి సులభ మార్గం విడిచిపెట్టి కష్ట మార్గాలు ఎన్నుకుంటున్నాం అన్నమాట. నేనండి వ్యాపారం మొదలెట్టానండి, దెబ్బతిన్నానండి. ఎందుకు దెబ్బతిన్నావు అని అడిగితే మీరు ఇచ్చిన మంత్రం మానేశానండి. ఇంకెందుకంటే మంత్రం పుచ్చుకోవడం? అద్భుతమైన మంత్రములు మిమ్మల్ని బాగు చేయడం కోసం ఇస్తే దాన్ని చేయడానికి టైం లేదా అంటే? నీకు అన్నిటికీ టైం ఉన్నాయి. సినిమాలకు టైం ఉంటుంది, ఇంకో దానికి టైం ఉంటుంది, ఏడవడానికి టైం ఉంటుంది, దిక్కుమాల పనులు అన్నిటికీ టైం ఉంటుందా? కానీ కూర్చుని వ్యూహలక్ష్మి మంత్రం కొంతకాలం చేయలేవా? ఇంక నిన్ను ఎందుకు అనుగ్రహిస్తాడు భగవంతుడు? ఆలోచించు. చాలా కోపం వస్తుంది అనమాట అలాంటి వాళ్ళని చూస్తే నాకు. మంత్రం అనుష్ఠానం భక్తితో చేసుకుంటే నీ ఇంటికి వస్తాడు భగవంతుడు. లక్ష్మీదేవిని నమ్మి వ్యూహలక్ష్మీ మంత్రాన్ని భక్తితో విడిచిపెట్టకుండా నువ్వు ఏం చేసినా నీ మంత్ర జపం చేస్తానని పట్టుకుని చేస్తే లక్ష్మి నడిచి నీ ఇంటికి వస్తుంది. నువ్వు అవి చెయ్యవా? నీకు డబ్బు వచ్చి పడిపోవాలా? నీకు వ్యాపార అభివృద్ధి కావాలి. ఎలా వస్తుందో ఒకసారి ఆలోచించు. అంటే మేమంతా వెర్రివాళ్ళమే చదువుతున్నాం. ఆ రోజును ఇన్ని పురాణములు ఎలా కంఠస్థం చేసాం అనుకుంటారు? ఒక్కరోజు నిద్రపోయిన రోజులున్నాయి మా చిన్నప్పుడు. రేయింబవాళ్ళు ఎంత కష్టపడ్డామో ఒక్కరోజున మా ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళు అడగండి చెప్తారు.
మా ఇల్లు కుప్పకూలిపోతున్న లంకంత కొంప, ఇల్లు లంకంత, కరెంట్ లేదు సరిగ్గా రోజుల్లో. మా ఆస్తి అంతా నాన్నగారు దాన ధర్మాలు చేసేస్తే ఆయన్ని గౌరవిస్తూ నాన్నగారు ఎందుకు దానం చేశారని అడగకుండా రాత్రిపూట చీకట్లో గుడ్డి దీపాల్లో చదువుకున్నాం. కొంచెం దూరంలో ఆంజనేయ స్వామి గుడి ఉండేది మాకు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర మాత్రమే వీధి లైట్ బాగా వెలిగేది. రాత్రి 12ంటికి వెళ్ళి అక్కడ దీపంలో పురుగులు కుడుతుంటే కూడా చదువుకున్నాం ఈ పురాణాలు. ఒకటి కాదు, ఎన్ని చదివాను. వ్యాకరణం చదువుకున్నాం, పుస్తకాలు చదువుకున్నాం, జపాలు చేశాం. 108 ప్రదక్షిణలు అంటే 108 ప్రదక్షిణలు మా అన్నయ్య గారితో సైతంగా శివాలయంలో చేశాం. కాలినడకని ఎన్ని యాత్రలు చేశాం మీకు చెబితే ఆశ్చర్యపోతారు. 128 పర్యాయములు 40 కిలోమీటర్ల చొప్పున గుళ్ళకు నడిచి వెళ్ళాం. ఇప్పటికీ లాస్ట్ ఇయర్ కూడా అహోబలం కొండెక్కాం. నాతో పాటు కుర్రాళ్ళు నడవలేకపోతున్నారు. కారణం ఏంటంటే నాకు భక్తి ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్నంత మొండి నమ్మకంతో వెడతాను. నేను నిద్రపోతున్నా జపం చేస్తూనే ఉంటాను. ఇది నా కోసం చెప్పట్ల, కర్మ ఆత్మస్థుతి అనుకున్నా మీరు నాకు వచ్చిన నష్టం లేదు. కానీ భగవంతుడిని అలా నిష్ఠతో కొలవండి చెబుతున్నాను. మీరు చదివే మంత్రం మీ హృదయంలో ఉండాలి. మీరు ఆరాధించే భగవంతుడు ఎప్పుడూ మీలో ఉండాలి. కాబట్టి తింటున్నా, తిరుగుతున్నా, కూర్చున్నా, కదులుతున్నా, మెదులుతున్నా, సర్వకాల సర్వావస్థల్లో మంత్రానుష్ఠానం చేస్తూ మన మనస్సుని పూర్తిగా భగవంతుడి మీద లగ్నం చేసి ఆయన కథలే లోకం, ఆయన చరిత్రలే నా ప్రాణం అనుకుంటే అటువంటి వాడిని రక్షించడానికి నడిచి నడిచి వచ్చి నీ పక్కన కూర్చుంటాడు. నీకు అడిగినవన్నీ ఇస్తాడు. ఒక్కొక్కడికి ఏడాది పట్టచ్చు, ఒక్కొక్కడికి 5 ఏళ్ళు పట్టచ్చు, కానీ ఫలితం వచ్చి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి. విసుక్కోకూడదు, కసుక్కోకూడదు. విసుక్కోవడానికి ఆయన ఏమన్నా నీ ఇంట్లో పని మనిషా? ఓ 2 రోజులు మంత్రం చేసి కుదరలేదు అని వదిలేయటం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి నాకు వ్యాపారంలో పెట్టుబడి పోయిందండి, లేకపోతే నాకండి ఏదో కేసు వచ్చిందండి, నా మీద వాళ్ళు ఎవడో కేసు పెట్టారండి, గొడవలు చేస్తున్నారండి అంటే ఎందుకు పెడతారు? ఒక్కనాడైనా నువ్వు భక్తితో సమస్తం అర్పణ చేసి జపం చేసావా? ఒకసారి నీ గుండెల మీద చేసి చెప్పు. నీకు డబ్బు మీద వాటి మీద ఉన్న పెచ్చ దీని మీద లేదు. అలాగే కొంతమంది చాలామంది అనమాట, 2 రోజులు సంగీతం నేర్చుకోవడం, 3వ రోజు కచేరీ మొదలెట్టడం. నాకు పేరు రాలేదంటే ఎలా వస్తుందండి? నువ్వు దానిలో ఎంఎస్ సుబ్బలక్ష్మిలాగో, ఘంటసాల లాంటి మహానుభావుల్లాగో, పీసీసీలాగో నిష్ఠతో నేర్చుకుని దృష్టి పెట్టి నేర్చుకుంటే అప్పుడు దాంట్లో విజయం పొందుతావు. చౌచౌగా 2 ముక్కలు నేర్చుకుంటే ఇక్కడ అక్కడ ఉభయభ్రష్టత్వం పొందుతావు. ఈ లోకం ఉండదు, పరలోకం ఉండదు. ఇక చదివితే ఎలా ఉండాలంటే దాని అంతం చూసేయాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళినా చివరికి పరాకాష్ఠకి వెళ్ళిపోవాలి. హిమాలయాలకు వెళ్తే పోతే పోతాం అనుకుని బట్టి ముసలావుడు గుర్తొచ్చిందని వెనక్కి రాకూడదు, వెళ్ళిపోవటమే, లేకపోతే మానేయి. అయితే ఒకటి కనీసం ఆ మార్గంలో కొత్త దూరమైనా పెడితే ఇంకో రకంగా గురువు అనుగ్రహిస్తాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ అదే మిగతా లౌకిక విషయాలలో కుదరదే. అవి తెలుసుకోవాలి. తెలుసుకోకి వాళ్ళ చాలామంది యువత దెబ్బతింటున్నారు. మన యువతరానికి పెద్ద దెబ్బ ఏమిటంటే దేని మీద నిష్ట లేదు, దేన్ని పట్టించుకోరు. ఓ బ్యాంకు టెస్ట్ గడితే ఎలా ఉండాలి? ఆ బ్యాంకు ఉద్యోగం వచ్చేదాకా టెస్ట్ రాయాలి, బాగా దాన్నే నేర్చుకోవాలి. గదిలో కూర్చుని వాట్సాప్లు చూసుకుంటూ, బత్తాకాయలు తింటూ, ఆరెంజ్ పళ్ళు తింటూ బ్యాంకు టెస్ట్ అంటే నీకేమొస్తుంది? ఓ డాన్స్ నేర్చుకుంటే ఇంక నీకంటే గొప్ప డాన్సర్ లేకుండా ఉండాలి. ఓ రోజు నేర్చుకుని 2వ రోజు మానేసి మళ్ళీ వాట్సాప్లే. అందరికీ వాట్సాప్లు, ఈ దరిద్రం వచ్చి పడిపోయింది అనమాట. టీవీలు, సీరియల్స్, వాట్సాప్లు, లేదా షాపింగు. ఈ షాపింగ్తో క్రాఫింగు, ఏది రాదు చివరికి. ఏ విద్య నేర్చుకున్నా పర్వాలేదు, మీరు ఆఖరికి దొంగతనం నేర్చుకున్నా అందులో మిమ్మల్ని మించిన దొంగ ఉండకూడదు. ఇప్పుడు నేర్చుకోకండి మళ్ళీ అలాగన్నామని. అసలు మనం అడుగుపెట్టిన రంగంలో మనమే సూపర్లేటివ్ డిగ్రీలో ఉండాలండి. అలా ఉంటే మీరు బాగుపడతారు. మీరంటే నేనైనా ఎవరైనా సరే బాగుపడాలంటే మనం అడుగుపెట్టిన దాంట్లో దాని అంతం చూసేలా చదువుకోవాలి. అనుష్ఠానం చేసినా, విద్య నేర్చుకున్నా, లేక ఆఖరికి ఏం పిచ్చి పని చేసినా సరే చౌచౌగా కొద్ది కొద్దిగా అందులో అడుగుపెట్టి కొద్ది రోజులకు వదిలేస్తే ఏ విధమైన ఉపయోగము ఉండదు. ఇవి తెలుసుకోవాలి మనం. కాబట్టి ఇంతకు ఎందుకు చెప్తాను, భూలోకంలో శివుణ్ణి మట్టితో బొమ్మగా తయారు చేసుకుని ఆయన నెత్తి మీద ఒక సామాన్య భక్తుడు, ఒక కుమ్మరి భక్తుడు ఒక పువ్వు పెడితే ఆ పువ్వుని శివుడు స్వీకరించాడంటే అతడు ఎంత భక్తుడు ఆలోచించండి. ఈ మట్టి మా స్వామి, ఈ పువ్వు మా స్వామి అనుకుని అర్పించాడు. అది శివుడి నెత్తి మీదకి వెళ్ళింది. శివుడు ఆ నెత్తి మీద పువ్వు ధరించాక ఆయన మళ్ళీ హారతి ఇచ్చాట. హారతి ఇవ్వగానే ఆహా భక్త, కొండలు చేస్తూ నా మీద ప్రేమతో నాకు హారతి ఇచ్చావా అని వాడి మీద ప్రేమతో ఇలా తల ఊపెట్ట. ఊపగానే పువ్వు డామ్మని పైనుంచి కింద పడింది. కైలాసం నుంచి కిందకి రావడం మొదలెట్టింది. నిజానికి శివుడు తెలుసుకుంటే క్షణంలో కింద పడేదే, మెల్లగా రావడం మొదలెట్టింది పువ్వు. ఇది కూడా శివుడి యొక్క ఒక అంతర్నాటకం. ఆ పువ్వు ఇప్పుడు బ్రహ్మగారికి కనపడింది.
లేకపోతే ఈ కథ నడవదుగా మరి. ఇప్పుడు ఆ పువ్వులు చూశాడు బ్రహ్మ. ఓహో కేతకమా, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అన్నాడు ఆయన. ఆయనకు అన్ని లాంగ్వేజెస్ వచ్చు. బ్రహ్మగారికి రాని భాష అంటూ ఎలా ఉంటుంది, ఎందుకంటే బ్రహ్మ నుంచే భాషలు పుట్టాయి. అనగా శివుడి నెత్తి మీద ఉన్నానండి నేను, ఆయన తలోపగానే పైనుంచి పడ్డానండి, అలా మెల్లగా జారుతున్నానండి అన్నది. అమ్మ నా అదృష్టం కొద్దీ దొరికావే కేతకమా మొగలి పువ్వా, నాకు ఉపకారం చెయ్యాలన్నాడు ఆయన. బ్రహ్మంతటి వాడు సృష్టికర్త నన్ను ఉపకారం చేయమని కోరితే చేయకుండా ఉంటానా? నేనేమన్నా భూలోకంలో మనిషినా? భూలోకంలో మనుషులు అంటే చెప్పిన పని మర్చిపోతారు. పైపు వేయమంటే వచ్చే ఏడాది వేస్తారు కొందరు. ఒక్కొక్కడికి పని చెప్తే 10 ఏళ్ల తర్వాత జరగచ్చు, అసలు మర్చిపోతున్నాడు మనం ఆ పని గురించి. కానీ కొంతమంది అలాగే పాపం చెప్పిన పని ఎలా అయినా చేస్తారట, ఏదో టేబుల్ చేసి పెడతారట. అందుకని బ్రహ్మంతటి వాడు అడిగితే కాదని ఎలా అంటాను? సరే మీరు చెప్పండి, ఆ పని చేసి పెడతాను అన్నది. నేను విష్ణుమూర్తి పందెం వేసుకున్నాం. శివుడి శిరస్సు నేను చూడాలి, మూలం ఆయన చూడాలి. ఆది ఆయన, అంతం నేను చూసి మళ్ళీ శివలింగం మా ఇద్దరికీ దర్శనమిచ్చిన ప్రదేశానికి వెళ్ళాలి. ఇది మా పందెం. ఎవరు ముందొస్తే వాళ్ళు నెగ్గినట్టు. నేను శివుడి తల చూడలేనని నాకు అర్థమైపోయింది. ఎగిరెగిరి రెక్కలు నెప్పెడుతున్నాయి, నీరసం వచ్చింది. ఇంకా ఎగిరితే కింద పడిపోయేటట్టున్నాను. నాలాగే విష్ణువు కూడా పాతాళానికి వెళ్ళి తిరిగి వచ్చేసి ఉంటాడని నా నమ్మకం. ఆయన చూడలేడు, నేను చూడలేం. కానీ నేను నెగ్గాలి, కపటత్వంతో నెగ్గాలి. ఇప్పుడు నేను నిన్ను వెంట పెట్టుకుని మళ్ళీ ఆ శివలింగం ఆవిర్భవించిన స్థలానికి వెడతాను. అక్కడ విష్ణువుతో నేను శివుడి శిరస్సు చూశాను అంటాను. అప్పుడు ఆయన సాక్ష్యం ఏమిటి అంటాడు. నువ్వు సాక్ష్యం చెప్పాలి. విష్ణువు అడగగానే ఈ బ్రహ్మగారండి శివుడు తల చూశాడండి, నేను సాక్ష్యం అని చెప్పాలి. అప్పుడు ఆయన నమ్ముతాడు, నేను పందెంలో నెగ్గుతాను, ఇంకా నాకు జగత్కీర్తి వస్తుంది, నేనే సృష్టికర్తనవుతాను. ఈ ఉపకారం చేసినందుకు నీకు భవిష్యత్తులో ఏదో ఒక వరం ఇస్తానులే. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా, ఏ ఎమ్మెల్సీ పదవో కార్పొరేటర్ పదవో అది ఇది కాదు ఇంకేవో ఉంటాయి బోల్డ్ అని, రకరకాల కార్పొరేషన్లో ఏదో దాంట్లో పెడతానన్నాడు. పదవీ లోభమే కాక బ్రహ్మంతటి వాడు తనని కోరితే ఆ పని చేయకుండా ఎలా ఉంటాను అనుకున్నదట. కొంచెం మొగమాటానికి పోయింది. అలాగేనండి అంది. ఇప్పుడు తీరా అక్కడికి వెళ్ళాక ఒక్క సాక్ష్యం సరిపోదేమో, రెండో సాక్ష్యం అడుగుతాడేమో అని అనుమానం వచ్చింది దీనికి. ఇంతలో కామధేను కనపడిందండోయ్. కామధేను, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? కహాసే ఆ రహీ హో కామధేను అన్నాడు ఆయన. ఈ కామధేను అనే శబ్దం భయం వేస్తుంది ఈ మధ్యన. ఈ కొత్త ఉపాసన మొదలెట్టారు కొంతమంది కామధేను అని. అదేమిటో తెలియదు. కానీ ఏం చేస్తాం, కొత్తగా ఉండాలట అన్నీ బాగుంటే ఎలాగానని ఒక ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు తెలుగులో భాష అందరూ మాట్లాడినట్టు మాట్లాడితే ఏం బాగుంటుంది అనుకున్నాడు. అందుకని గరిటికి పుల్ల అని పేరెట్టుకున్నాడు, పాయసానికి కాకర అని పేరెట్టుకున్నాడు. ఇంట్లో కూర్చుని ఇది ప్రాక్టీస్ చేశాడు కొత్తది. ఎవరినో వచ్చి గరిటిమంటే పుల్ల ఇచ్చేవాడు, పుల్ల అండ మొదలెట్టాడు. ఈ విచిత్రమైన పదాలు నేర్చుకుని కొంతకాలం అసలు భాష మర్చిపోయాడు. మర్చిపోయి బయటకు వచ్చిన తర్వాత షాపుకి వెళ్ళి పుల్ల ఇమ్మన్నట్ట. ఇక్కడ పుల్లలు అమ్మరన్నాడు వాడు. అదిగో అది పుల్ల అంటాడు గరిటెను చూపించి. అలాగే కాకర చెయ్యన్నాడు పెళ్ళాన్ని. ఆవిడ పాయసం చెయ్యమండి అర్థం కాక కాకర అంటే పాయసం ఏం తెలుస్తుంది ఆవిడికి. ఈయన పాయసానికి కాకరని పేరెట్టాడని తెలియక కాకరకాయతో ఓ పులుసు పెట్టింది. చిచ్చి నేను కాకర అడిగితే ఇచ్చేసేమేమిటి అన్నట్టు ఆయన. చివరికి ఈయనకి పిచ్చి అనుకుని తీసుకెళ్లి ఎర్రగడ్డలో చేర్చారట. వెర్రనుకుని ఎర్రగడ్డలోనో వైజాగ్ కదవాల తీరు దగ్గర ఉన్న వెంటల్ హాస్పిటల్లోనే చేర్చారు. అలా కొంతమందికి ఏంటంటే కొత్తగా వెరైటీగా చేయాలనిపిస్తుంది. అది మంచిది కాదు. ఆ మధ్యన కూడా ఎలాంటాడో పిచ్చాడు తేరాడు. లిప్స్టిక్ పెదవులకి ఎందుకు రాసుకోవాలి, కళ్ళకి ఎందుకు పెట్టుకోకూడదని కంటికి పెట్టుకున్నాడు. కళ్ళు పోతాయి. దేనికి ఏదైతే పెట్టుకోవాలి అది పెట్టుకోకపోతే అని పిచ్చాడు అంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు తయారు అవ్వకూడదు. చేయవలసిన పని చేయవలసిందే. పంచ కింద ఎందుకు కట్టుకోవాలి, పంచి పైన కట్టుకుంటారు, లాల్చీ కింద కట్టుకుంటారంటే వీరు నన్ను చూడలేక అడిని పారిపోతారు. ప్యాంటు చేతులకు తగిలించుకోవాలి, షర్ట్ కింద వేసుకోవాలంటే ఎలా కుదురుతాయండి? అది దేనికి ఎలా ఉందో అది ఆ విధానాన్ని అవలంబించాలి. సరే ఏది ఏమైతేనే ఇప్పుడు కామధేనువు గారు కనపడ్డారు. కామధేనువు వల్ల ఇన్ని గొడవలు వచ్చాయి. ఈ కామధేనువు స్వర్గలోకంలో ఇంద్రుడి దగ్గర ఉండే కామధేనువు, కోరిన కోరికలు తీర్చే కామధేనువు, పాలు కురిసే కామధేనువు. ఈ కామధేనువు కనబడగానే మళ్ళీ బ్రహ్మగారు
కామధేను నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే శివుడు పిలిచాడండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు అభిషేకం చేస్తున్నానండి, ఆయన నెత్తి మీద నేను పొదుగు పెట్టి పాలు కురిపించి అభిషేకం చేస్తూ ఉంటాను, శివుడు అనుగ్రహించి నాకు ఈ వరం ఇచ్చాడు, ప్రతిదినము నేను ఏదో సమయంలో శివుడి దగ్గరికి వెడతాను, శివుడు అలా కూర్చుని ఉంటాడు కైలాసంలో, అప్పుడు 2 కాళ్ళు అటు 2 కాళ్ళు ఇటు పెట్టి సరిగ్గా పొదుగు నెత్తి మీద పెడుతున్నట్టు అలా పొదుగు నెత్తి మీద పెట్టి పాలు కురిపిస్తుంది. ఆ పాలతో ఆయన అభిషేకం చేయించుకుని సంతృప్తి పొంది కామధేనువులు దీవిస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడే నా పాలతో శివుడికి అభిషేకం చేసి తిరిగి వస్తున్నాను అనగానే హాయ్ ఈశ్వర మధ్య నాకు 2వ సాక్ష్యం దొరికేవి బాబు, ఐ విట్నెస్ నెంబర్ 2 అనుకున్నాడు. నాకు ఉపకారం చేయాలనగానే ఏమిటండి అంది. నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి శివుడి శిరస్సు చూశానంటాను, అప్పుడు నువ్వు కూడా బ్రహ్మగారు శివుడి శిరస్సును చూశాడు అని సాక్ష్యం చెప్పాలి. అప్పుడు నాకు 2 సాక్షులు దొరుకుతారు, 2 సాక్ష్యాలు, 2 సాక్షులు, ఇటు కేతకం ఇటు నువ్వు. అప్పుడు విష్ణువు నమ్ముతాడు, నేను అందరిలోకి గొప్పవాడు అవుతాననగానే పాపం కామధేనువుకి ఈ మాట నచ్చలేదు, అసత్యం ఆడటం ఇష్టం లేదు, కానీ అడుగుతున్నది బ్రహ్మ, అందుకని కాదనలేకపోయింది. ఒక్కొక్కప్పుడు పెద్దలు అడిగితే కాదనకూడదు కదా, సరేలేండి అన్నది. ఇప్పుడు ఈ కామధేనువుని మొగలి పువ్వుని వెంట పెట్టుకొచ్చాడు. శివపురాణంలో కేవలం మొగలి పువ్వు అని ఉంటుంది, స్కాంద పురాణంలో మాత్రం అరుణాచల మహాత్మ్యంలో మొగలి పువ్వుతో పాటు కామధేనువు కూడా వచ్చినట్టుంది. అంటే ఒక చోట లేని మరో చోట చెబుతాడు పరమాత్ముడు వ్యాసుడు. ఈ ఇద్దరిని వెంట పెట్టుకుని సరిగ్గా శివలింగం ఎక్కడ ఆవిర్భవింపబడిందో అక్కడికి వచ్చాడు. అదే ఈనాటి అరుణాచల క్షేత్రం, శివలింగం ఆవిర్భవించిన స్థలం. నిన్ననే చెప్పాగా మీకు, పూర్వం అరుణుడు అనేవాడు, అనూరుడు అనేవాడు ఒక కొండగా మారాడు. ఆయన తన భౌతిక శరీరం విడిచిపెట్టాడు, ఆ శరీరం కొండ అయిపోయింది, దివ్య శరీరంతో సూర్యుడికి రథసారథయ్యాడు. ఆ కొండ దగ్గర ఉన్న ప్రాంతంలోనే ఈ యుద్ధం జరిగింది. అక్కడే శివుడు ఒక మహా అగ్నిస్తంభ రూపంలో వచ్చాడు. ఆ లింగం మొదట్లో అగ్నిలింగం అన్నమాట. మనకి భూలోకంలో పంచలింగాలు 5 చోట్ల ఉన్నాయి. అరుణాచలంలో అగ్నిలింగం, కంచిలో భూలింగం మట్టిలింగం అన్నమాట, జంబుకేశ్వరంలో జలలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం. ఈ పంచభూతలింగములు ఆవిర్భవింపబడినవి ఈ భూలోకంలో. చిత్రం ఏంటో తెలుసా, 5 మన దగ్గర దక్షిణ భారతంలోనే ఉన్నాయి. తెలుగునాట ఒక్క లింగం, 4 తమిళనాడులో ఉన్నాయి. చూసారు విచిత్రం, అది ద్రావిడంలో. ఈ 5 కూడా అపూర్వలింగములే. పృథివ్యాపస్తేదో వాయురాకాశములని పిలువబడే పంచభూతముల నుంచి ఆవిర్భవింపబడిన లింగాలన్నమాట పంచభూత లింగాలు. వీటిలోనే ప్రపంచం ఉందండి. అసలు అందులో ఒక అద్భుత శక్తి ఉన్నది. ఈ పంచభూత లింగాలని సృష్టించి శివుడు 5 ముఖములు ధరించాడు. ఆయనకు 5 ముఖాలు ఉన్నాయి. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. ఈ 5 ముఖములు అరుణాచలం దగ్గరే మొట్టమొదటి ధరించాడు ఆయన. అందులో సద్యోజాతము అంటే పడమర వైపు ఉండే ముఖం. శివుడి యొక్క ఒక ముఖం పడమర వైపు ఉంటుంది, దాన్ని సద్యోజాతము అంటారు. రెండవది వామదేవం, అది ఉత్తరం వైపు ఉంటుంది ఆ ముఖం. ఈ ముఖం ఉత్తరం కేసి ఉంటుంది, దాన్ని వామదేవం అంటారు. మూడవది తత్పురుషం, అనగా తూర్పు వైపు ఉండే ముఖం. 4వది అఘోరం, ఆ అఘోర ముఖం దక్షిణం వైపు ఉంటుంది. ఈ అఘోర ముఖమును పూజించే వాళ్ళని అఘోరాలు అంటారు అన్నమాట. వాళ్ళే అఘోరీలు, అఘోరాలను పిలువబడతారు. అంటే వాళ్ళు శివుడి యొక్క ముఖాల్లో దక్షిణం వైపు ఉన్నటువంటి ముఖాన్ని ఆరాధిస్తారు. అదే కొంతమంది తత్పురుష ముఖాన్ని ఆరాధిస్తారు. వీళ్ళంతా కూడా పూర్వాచారపరాయణులు, అంటే తూర్పు వైపు ఉన్న ముఖమును ఆచరణ చేసి పూజించేటటువంటి వాళ్ళు. సద్యోజాత ముఖాన్ని పూజించే వాళ్ళంతా పశ్చిమాచారపరాయణులు. వామదేవాన్ని ఆరాధించే వాళ్ళంతా వామదేవులు అని పిలువబడతారన్నమాట. వామదేవాచారం అన్నమాట. ఈ విధంగా సద్యోజాతం, వామదేవం, తత్పురుషం, అఘోరం అనే 4 ముఖాలు ఉన్నాక 5వ ముఖం పైకి ఉంటుంది, ఊర్ధ్వముఖం. దానికి ఈశానము అని పేరు, ఈశానముఖం అంటారు. దీన్ని అర్చించే వాళ్ళంతా ఈశానులు. వీళ్ళే ఈశ్వర భక్తులని పిలువబడతారు. కాబట్టి అన్నిటికంటే ఉత్తమం పైకెళ్లే శిరస్సు అన్నమాట.
అందుకే దాన్ని పంచమ ముఖాన్ని శాంతముఖం అంటారండోయ్. 5 ముఖాల్లో ఈ 5వ ముఖమే ఎక్కువ శాంతంగా ఉంటుందట. శాంతం పంచమమీశ్వరస్య వదనం ఖం వ్యాప్తి తేజోమయం. ఈశ్వరుడి యొక్క 5వ ముఖం శాంతముఖం, ఈశానముఖం. అది ఆకాశం కేసి చూస్తూ ఆకాశమంతా వ్యాపించి ఉంటుంది. ఇది ఆకాశముఖం అన్నమాట. ఈ 5 ముఖములలో 5వ ముఖాన్ని ఎందుకుని ఆరాధిస్తారంటే ఇదే మన సహస్రార కమలం. శరీరములో ఉన్న 6 చక్రములను దాటి పైకి వచ్చినటువంటి గొప్ప ఆరాధన ఇది. మన శరీరంలో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అని 6 చక్రములున్నాయి. మూలాధార చక్రము అంటే మనం కూర్చునే ఆసనం ఉంది కదా, ఈ పిరుదులు, ఈ పిరుదులకి వెనక వైపున ఉంటుంది. దాన్ని మూలాధార చక్రం అంటారు అనమాట. అక్కడ ఉంటుంది. తర్వాత రెండవది స్వాధిష్టానం, పొత్తి కడుపు నుంచి వెనక వైపున్న భాగంలో ఉంటుంది. దీన్ని స్వాధిష్టానం అంటారు. మూడవది మణిపూరకం, మన బొడ్డు నాభిస్థానము నుంచి వెనక వైపున్న కుండలిని ప్రాంతంలో ఉంటుంది. ఇది మణిపూరకం. 4వది ఏమిటనమాట, హృదయంలో ఉంటుంది. హృదయస్థానం అనాహత చక్రము అంటారు. దాన్ని సరిగ్గా హృదయ మధ్యంలో ఉంటుంది. దీనికి అనాహతము, ఏ దెబ్బ తిననటువంటి చక్రము లేక పద్మము. అనాహత పద్మమన్నా అనాహత చక్రమన్నా అది. ఇంకా 5వది విశుద్ధి చక్రం, ఈ కంఠస్థానంలో ఉంటుంది. ఈ విశుద్ధి చక్రం సక్రమంగా ఉంటే ఇక వాడు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, లేకపోతే చదువుకుంటూ అంటాడనమాట. దీన్ని విశుద్ధి చక్రము అంటారు. ఇది దాటాక 6వది ఆజ్ఞాచక్రం, కనుబొమల మధ్యలో ఉంటుంది. అందుకని ఈ కనుబొమల మధ్యలో తిలకమును, కుంకుమను పెట్టుకుంటే ఆజ్ఞాచక్రం సక్రమంగా పనిచేస్తుంది. అందుకని గుళ్ళోకి వెళ్ళేటప్పుడు అక్కడ బొట్టు పెట్టన్నారు. ఆడవాళ్ళకి భర్త పోయాక కొంతకాలం ఎందుకు తీశారంటే అసలు వాళ్ళకి ఆజ్ఞాచక్రం అక్కర్లా, సహస్రార కమలం మీదకి ధ్యానం చేసే శక్తి వారికి ఉంది కనుక దీని లెవెల్ దాటారు కనుక పెట్టుకోపోయినా పర్వాలేదన్నారు. కాబట్టి ఇక్కడ ఆజ్ఞాచక్రంలో బొట్టు అందుకు పెట్టుకోవాలి, లేదా విభూతైనా పెట్టుకోవాలి. ఈ 6 చక్రములు దాటాక ఇక్కడ సహస్రార కమలము అని ఈ రంధ్రం దగ్గర, బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది. ఈ తల దగ్గర ఒక రంధ్రం ఉంది, బ్రహ్మరంధ్రం అంటారు. కడుపులో ఉన్నప్పుడు దీని నుంచి కూడా కొంత ఆహారం తీసుకుంటాడు శిశువు. అది పైకొచ్చాక పూడుకుపోతుంది. ఇది కొంచెం మెత్తని ప్రాంతం. ఇది పగలగొట్టడమే కపాల మోక్షం అంటే. తనంత తాను ఈ కపాలం పగలాలి, పగలపోతే కొబ్బరికాయతో కొడతారు కొంతమంది. అలా కొడితే కపాల మోక్షం ఇట్లాంటిది. అసలు బతుకుండగా కొడితే ఒకటే మోక్షం. కానీ ఈ పై ప్రాంతంలో ఈ రంధ్రం దగ్గర ఉన్నదాన్ని సహస్రార కమలం అంటారు. 1000 రేకుల తామర పువ్వు ఉంటుంది అక్కడ. చాలా సూక్ష్మంగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అక్కడ ధ్యానం చేయటం చాలా కష్టం. అదిగో ఆ ధ్యానమే పరమ పవిత్రమైనటువంటి ధ్యానం. అంటే ఆ ధ్యానం చేసినటువంటి వాడికి నిర్గుణుడైన పరమాత్మని పొందేటటువంటి శక్తి కలుగుతుంది. ఆ పవిత్రమైనటువంటి స్థలమే అరుణాచలం. అంటే ఇంకేం లేదు. అరుణాచలం అంటే ఈ సహస్రార కమల ధ్యానం. అందుకనే ఏరుకోరి పరమాత్ముడు అక్కడికి తీసుకొచ్చేశాడు. అక్కడే లింగ రూపంలో ఆవిర్భవించాడు. మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళి అక్కడ కాసేపు నమశివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేసినా, లేక అష్టాక్షరీ మంత్ర జపం చేసినా అటువంటి వాడికి సహస్రారకములో అద్భుతమైన కాంతి ఉంటుంది. ఆ కాంతి ఉండడానికి గల కారణం శివుడు లింగంలో 5వ ముఖమును అక్కడే సృష్టించుకున్నట్ట. అరుణాచలంలోనే ఆ శాంతమైన పంచమ ముఖాన్ని అక్కడ పెట్టుకున్నాడు. ఆ పంచమ ముఖమే సహస్రార కమలం అంటే అన్నమాట. ఈ 5 ముఖములను సంస్కృతంలో ఆ తర్వాత అనేక రకాలుగా పిలిచే కానీ ప్రారంభంలో ఏమన్నారు? ఆకాశమును నభము అన్నారు, వాయువును మరుత్తు అన్నారు. ఈ 5 ముఖాలు 5 లింగాలు అని చెప్పుకున్నాం కదా. ఈ 5 పంచభూతాలు. అందులో ఒక్కొక్క భూతమును ఒక్కొక్క తల నుంచి సృష్టించాడు ఆయన. ఒక తల నుంచి ఆకాశాన్ని, ఒక తల నుంచి వాయువుని, ఒక తల నుంచి అగ్నిని, ఒక తల నుంచి జలమును, ఒక దాని నుంచి భూమిని సృష్టించాడు ఆయన. సృష్టించి మొట్టమొదటి వాడికి ఏమని పేర్లు పెట్టాడు? ఆకాశమునకు నభము అని పేరు పెట్టాడు. వాయువునకు మరుత్తు అని పేరు పెట్టాడు. అగ్నికి శిఖి అని పేరు పెట్టాడు. జలమునకు నీటికి వారి, వారి అన్న వాహన నీరనమాట. భూమికి య జ్య అని 2 పేర్లు పెట్టాడు. ఇప్పుడు ఈ 5 ఉన్న మొదటి అక్షరాలన్నీ ఒక చోట చేర్చాడు. నభము, అందులో ఉన్న నా ఓ చోట చేర్చండి. రెండవది మరుత్తు వాయువు,
నభం అంటే ఆకాశం కదా, ఆకాశంలో మొదటి అక్షరం నా అని రాయండి. మరుత్తులో ఉన్నటువంటి మా అనే అక్షరం ఈ నా పక్కన చేర్చండి, అక్కడికి నమ. శిఖి అంటే అగ్ని, ఆ సి పట్టుకొచ్చి దాని దగ్గర పెట్టు. వారి అంటే నీరు, ఈ సి పక్కన వా పెట్టు. యా అన్న జ్యా అన్న భూమి, ఈ యా ఆఖరణ పెట్టు. అప్పుడు ఏమైంది? నమశివాయ. ఇది మహాపంచాక్షరి మంత్రం. ఈ మంత్రం మొట్టమొదట పుట్టిన దివ్యస్థలం కాబట్టి అరుణాచలం అంటే పంచాక్షరీ మంత్ర స్వరూపమే. అక్కడికి మళ్ళీ వచ్చాడు బ్రహ్మగారు. ఆ సమయమునకు అక్కడికి విష్ణువు కూడా వచ్చాడు. మొట్టమొదట అగ్నిస్తంభ రూపంలో వచ్చిన స్థలం, అరుణుడనేవాడు కొండగా ఎర్రని గిరిగా మారినటువంటి స్థలం, శివలింగ ఆవిర్భావ స్థలం, పంచభూతములు ఏర్పడిన స్థలం, శివుడు పంచముఖుడైన స్థలం, పంచాక్షరి మంత్రం వచ్చిన స్థలం. ఆ స్థలం దగ్గరికి శివుడు శిరస్సు చూడలేక విసిగి వేసారి మొగలి పువ్వుని కామధేనువుని వెంట పెట్టుకుని బ్రహ్మగారు చేరారు. ఆ సమయానికి అక్కడికి వచ్చి కూర్చున్నాడు విష్ణువు వరాహ రూపంలో, తెల్ల వరాహ రూపంలో, శ్వేతవరాహ రూపంలో. ఆయన్ని చూడగానే బ్రహ్మదేవుడు, ఏం నారాయణ, నువ్వు వెళ్ళి ఆదిని చూచావా? శివలింగం ఎక్కడ బయలుదేరిందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆది నువ్వు చూచావా అన్నట్ట. నేను ఆది చూడలేకపోయానండి, ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. నువ్వు అంతం చూసావా అన్నాడు ఆయన. ఓ చూసేశాను, నేను నిన్ను చూచినట్లుగా, ఈ ఆవును చూచినట్లుగా, మొగలి పువ్వును చూచినట్లుగా, పద్మాకర్ గారిని భక్తులు చూచినట్లుగా చూసేశాను అనగానే ఈయనకి నమ్మకం కలగలేదు. పరమాత్మకి తెలియందేముంది, అయినా ఒక లీల నటిస్తున్నారని చెప్పారుగా మీకు. అక్కడ లోక శ్రేయస్సు కోసం ఒక గొప్ప ఘటన జరగాలి, అందుకని ఆయన నువ్వు చూచావంటే నమ్మకం కలగటం లేదు, సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఏదైనా ఒక పని జరిగితే దానికి సాక్ష్యం ఉండాలి. నువ్వు చూచినట్టుగా ఇక్కడ ఎవరైనా సాక్షులు ఉన్నారా అంటే, ఇదిగో మొగలి పువ్వు, ఈ మొగలి పువ్వు నా మొదటి సాక్షి అన్నట్ట. అప్పుడు విష్ణువు, కేతక పుష్పమా, ఈ బ్రహ్మగారు నిజంగానే శివలింగాన్ని చూచారా, శిరస్సు చూచారా అంటే, చూచారండి, చూచారు, మొగమాటం లేకుండా చూచారు, నేను మిమ్మల్ని చూచినట్టే ఆయన గారు శివుడి శిరస్సును చూసేశారండి, గ్యారంటీగా చూశారు. కొంతమంది చూడకుండా ఇలాగే నాటమాడతారు. పైకి వెళ్ళాడు వాడు, మోటార్ కట్టేసావా, కట్టేశాడు అంటే వాడు ఊహ. అలా కొన్ని సమయాల్లో అనకూడదు, ప్రమాదం అది. ఏదన్నా కళ్ళారా చూడవలసిందే. నేను ఇప్పటికి కూడా కళ్ళారా చూడకపోతే దేన్ని నమ్మను, ఎవడన్నా చెప్పినా విన్నాం. గురువుగారు అంతర్ముఖులై ఇది సత్యం అనుకుంటేనే ఏదైనా నమ్ముతారు, సత్యం కాకపోతే దాన్ని తొందరపడి ఎవరి మాట వినరు. వినం కాబట్టే ఎంతమంది భక్తుల్ని రక్షిస్తూ మీ అందరి కోసం కాసేపు ఓపికగా ఉపన్యాసం అయిన ఎదురు కూర్చుంటున్నామంటే అదొక ధర్మం. భక్తుల కోసం భగవంతుడు,